ఇలా ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నాం. రవాణా శాఖ పక్షాన కూడా ఇలా ఢిల్లీకి వెళ్తే ఎప్పుడైనా ఢిల్లీలో అక్కడ రాష్ట్రపతి గారు ఉంటారు, ప్రధానమంత్రి గారు ఉంటారు, అటువంటి 800 మంది ఎంపీలు ఉన్నా అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యం తరాలుగా వస్తున్నటువంటి దృష్ట్యా ఇలా మాస్క్ పెట్టుకోను, ఇళ్ళల్లో ఆక్సిజన్కి సంబంధించినటువంటి వ్యవస్థ పెట్టుకోను, మనం ఎక్కడో దూరం పోయి ఎంపీ గారు చెప్పినట్టుగా దూరం పోయి చూసే అవసరం. ఢిల్లీలో ఆరోగ్యానికి సంబంధించి ప్రకృతి పూర్తిగా పొల్యూషన్ ఎయిర్ ఇండెక్స్ అనేటువంటిది పూర్తిగా అక్కడ నివసించలేని విధంగా మారిపోయింది. పక్కన రాజస్థాన్ పంట పొలాలు కాలబెడుతుందా, ఇక్కడ గ్రీనరీకి సంబంధించి ఉందా, వెహికల్ పొల్యూషన్ వస్తుందా, అన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. ఇలా దేశంలో ఈవీ పాలసీ నెంబర్ 1గా వాహన కాలుష్యాన్ని తక్కువ చేయడానికి మనం ఈవీ పాలసీ వెహికల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ 0 ఎగ్జామ్షన్ మొత్తంగా ఎగ్జామ్షన్ చేసి ఇలా ఈ రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు అనుగుణంగా ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు వాడమని ప్రోత్సహించే విధంగా పర్యావరణాన్ని కాపాడడానికి పర్యావరణ హితం కొరకే ఈ నిర్ణయం తీసుకున్నామనే మాట మనం చేస్తా ఉన్నాం.